హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మల్టీమీటర్ని ఎలా యూస్ చేయాలో మనం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఇందులో చూసుకుంటే చాలా సెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ అనేది ఏ విధంగా వాడాలి, ఎలా వాడకూడదు కూడా నేనైతే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. మల్టీమీటర్ సంబంధించి ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో దట్ మీకు కూడా ఈజీగా అయితే దీన్ని అయితే యూస్ చేయగలుగుతారు. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకున్నైతే ఫ్రెండ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ దగ్గర ఇలా లైన్స్ అయితే గీసున్నాయి కదా. సో అవన్నీ ఒక్కొక్క సెక్షన్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఈ చిన్నది ఉంది కదా, ఇది కూడా ఒక సెక్షన్ అనమాట. ఇది ఒక సెక్షన్ అండ్ అదేవిధంగా ఇది ఒక సెక్షన్, ఇది ఒక సెక్షన్, ఇది ఒక సెక్షన్ అని చెప్పేసి మనకి క్లియర్గా అయితే ఉందన్నమాట. ఇది కూడా ఒక సెక్షన్ అండ్ అదేవిధంగా వోల్టేజ్ రిలేటెడ్ వోల్టేజ్ కూడా ఒక సెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం మల్టీమీటర్ని ఏ సెక్షన్లో పెడితే ఆ సెక్షన్ రిలేటెడ్ టర్మ్స్నే మనమైతే మెజర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆల్టర్నేట్గా చేస్తే మనకైతే ఏదైతే వర్క్ అవుతుంది ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నైతే ఫ్రెండ్స్ మల్టీమీటర్లో మనకి రెండు ప్రోబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి బ్లాక్ ప్రోబ్ అండ్ అదేవిధంగా ఒకటి రెడ్ ప్రోబ్ అనమాట. సో మనం ఈ బ్లాక్ ప్రోబ్ ఎప్పుడు మనము కామన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఎప్పుడు గ్రౌండ్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇది అనేది రెడ్ కలర్ ప్రోబ్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రెండ్స్ పైన కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది వేరే అవుతుంటుంది అనమాట. అప్పుడప్పుడు మన అవసరానికి తగ్గట్టు మనమైతే చేంజ్ చేయాల్సి ఉంటుంది. అలా ఏ సందర్భంలో చేంజ్ చేయాలో కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక సెక్షన్లో ఏవైతే ప్రోబ్స్ ఉన్నాయి కదా, రెండు ప్రోబ్స్, ఇవి యూజ్ చేయకుండా కూడా మనం అయితే టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఏ సెక్షన్లో కూడా నేనైతే ఈ వీడియో అయితే డిస్కస్ చేస్తాను. మీరు ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది మల్టీమీటర్ యొక్క యారో ఏదైతే కనిపిస్తుంది కదా, అది డైరెక్షన్ అయితే డినోట్ చేస్తుంది అనమాట. మనం ఏ సెక్షన్లో ఉన్నామో అని చెప్పేసి మనకైతే ఇన్ డీటెయిల్గా చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇలా రౌండ్గా తిరుగుతుంది అనమాట, 360 degrees తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో ఉన్నట్టు మనం అయితే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినా కదా, ఇదంతా డీసీ వోల్టేజ్ సెక్షన్ ఫ్రెండ్స్. ఇది మనం డీసీ వోల్టేజ్ ఏదైతే ఉంది కదా దాన్ని మెజర్ చేసేటప్పుడు ఈ యొక్క సెక్షన్లో పెట్టయితే మనమైతే మెజర్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా డీసీ సెక్షన్ అనమాట. సో ఏదైతే బ్యాటరీస్ గట్రా ఏవైతే ఉంటాయి కదా వాటిని మెజర్ చేయడానికి మనము దీంట్లో సెట్ చేయాల్సి ఉంటుంది. మనం ఏదైతే మన మొబైల్స్లలో లేదంటే టాయ్స్లలో లేదంటే మస్కిటో బ్యాట్స్ ఏవైతే ఉంటాయి కదా వాటిలో ఏవైతే యూజ్ చేస్తున్నాం కదా ఇట్లాంటి బ్యాటరీస్ అన్నిటిని మనమైతే ఈ సెక్షన్లో పెట్టి మాత్రమే మెజర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా ఛార్జెస్ ఏవైతే ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ ఛార్జెస్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో అది డీసీ ఫామ్లో ఉంటుంది. వాటిని కూడా మనమైతే మెజర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ సెక్షన్లో. మీరు ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది చిన్న బటన్ బ్యాటరీ అనమాట. సో ఈ బటన్ బ్యాటరీని కూడా మనమైతే ఈ యొక్క డీసీ వోల్టేజ్లో మనమైతే పెట్టి అయితే మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇందులో మనం 200 మిల్లీ వోల్ట్స్ కన్నా తక్కువ వాల్యూస్ని కూడా మనమైతే మెజర్ అయితే చేసుకోవచ్చు. హైయెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ 1000 వోల్ట్స్ వరకు అయితే మనమైతే మెజర్ చేసుకోవచ్చు. సో లీస్ట్ అనేది 200 మిల్లీ వోల్ట్స్ అండ్ అదేవిధంగా హైయెస్ట్ అనేది 1000 వోల్ట్స్ అనమాట. ఈ యొక్క రేంజ్లో మనం ఏ వోల్టేజ్ అయినా మనమైతే మెజర్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ 2000 m అని ఉంది కదా, ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ 1 వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ వోల్ట్స్ అనమాట. ఇక్కడ 2000 m అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని 2 వోల్ట్స్ అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ 1000 వోల్ట్స్ అని చెప్పేసి రెడ్ కలర్లో హైలైట్ చేశారు. ఇది హై వోల్టేజ్ అనమాట. దీనికన్నా ఎక్కువ వోల్టేజ్ని అయితే మనం ఈ మల్టీమీటర్లో మెజర్ అయితే చేయలేము అనమాట. ఎందుకన్నా ఎక్కువ వోల్టేజ్ మనం మెజర్ చేస్తే ఈ యొక్క మల్టీమీటర్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే 200 m ఉంది కదా, దానికన్నా తక్కువ వాల్యూస్ని అయితే మెజర్ అయితే చేసుకోవచ్చు. కానీ 1000 కన్నా ఎక్కువ వోల్టేజ్ని అయితే ఈ మల్టీమీటర్లో మనమైతే మెజర్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మనం మల్టీమీటర్లో సెట్ చేసిన వోల్టేజ్ కన్నా ఆ యొక్క ఏదైతే ఆబ్జెక్ట్ మెజర్ చేస్తున్నాం కదా ఆ ఆబ్జెక్ట్ యొక్క వోల్టేజ్ అనేది హయ్యర్లో ఉండకూడదు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క బటన్ బ్యాటరీ యొక్క వోల్టేజ్ వచ్చేసి 1.5 వోల్ట్స్ అనమాట. సో దీన్ని మనం మెజర్ చేయాలనుకుంటే ఇక్కడ మనం 2000 m దగ్గరైనా పెట్టుకోవచ్చు. దానికన్నా తక్కువలో పెట్టుకోకూడదు, ఇంకా ఎక్కువ కావాలంటే పెట్టుకోవచ్చు. సో అదేవిధంగా ఈ యొక్క టర్మినల్స్ ఏవైతే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 2 ప్రోబ్స్ని సో రెడ్ కలర్ అనేది పాజిటివ్ దగ్గర పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ అయితే క్లియర్ అయితే మెన్షన్ చేశాడు ప్లస్ అని చెప్పేసి. సో ఈ యొక్క రెడ్ ప్రోబ్ని అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఆపోజిట్ డైరెక్షన్ అయితే నెగిటివ్ ఉంటుంది కదా, అక్కడ మనం ఈ బ్లాక్ కలర్ ప్రోబ్ని అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 536 మిల్లీ వోల్ట్స్ అని చెప్పేసి మనమైతే మెజర్ అయితే చేయగలిగాం ఫ్రెండ్స్. అంటే 0.5 వోల్ట్స్ అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో 2000 మిల్లీ వోల్ట్స్ కదా, సో అందుకని చెప్పేసి మిల్లీ వోల్ట్స్లో మనమైతే క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అదేవిధంగా ఫ్రెండ్స్ మనం వాల్ క్లాక్స్లో ఏదైతే యూజ్ చేస్తాం కదా ఆ యొక్క బ్యాటరీస్ని కూడా మనం ఒకసారి మెజర్ అయితే చేసాము. వీటి యొక్క వర్కింగ్ వోల్టేజ్ వచ్చేసి 1.2 నుంచి 1.5 మధ్యలో ఉంటుందన్నమాట. సో మనం మెజర్ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 1344 మిల్లీ వోల్ట్స్ అని చెప్పేసి మనకైతే రావడం జరిగింది. సో మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది మిల్లీ వోల్ట్స్లో ఉంది కదా, నేను ఒకసారి వోల్ట్స్లో పెట్టి చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే 20 వోల్ట్స్లో నేను సెట్ చేసుకుని అయితే మెజర్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 1.34 అనేది మనకైతే రావడం జరిగింది. సో ఈ యొక్క బ్యాటరీ అనేది వర్కింగ్ కండిషన్లో ఉందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. మనం ఇక్కడ 1000 వోల్ట్స్లో కూడా మనమైతే పెట్టి అయితే మెజర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూపిస్తాను చూడొచ్చు. సో మనం ఇక్కడ 1000లో పెట్టి చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ ఒక్క డిజిటే వస్తుంది. సో అందుకని చెప్పేసి మనకి ఇది 1 వోల్ట్ అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. ఇది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది 3.7 వోల్ట్స్ బ్యాటరీ అనమాట. హైయెస్ట్ వచ్చేసి బ్యాటరీ ఫుల్ అయితే ఇది 4.2 వోల్ట్స్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్
నేను రెడ్ ప్రోబ్ని పాజిటివ్ అని దగ్గర పెట్టాను అండ్ అదేవిధంగా బ్లాక్ ప్రోబ్ని అయితే ఇక్కడైతే పెట్టడం జరిగింది. సో ఇక వోల్టేజ్ ఏదైతే ఉంది కదా మనకి ఇక్కడ 4 అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ 4 అనేది చూపిస్తుంది కదా. సో మనకి ఇంకా డెసిమల్ అంటే ఇంకా దీని ఎగ్జాక్ట్ వాల్యూ ఇంకా తక్కువలో ఎంత చూపిస్తుందో మనం చూసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే 200 ఉంది కదా 200 దగ్గర పెడితే డెసిమల్ అనేది చూడొచ్చు పాయింట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ క్లియర్ చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ఇన్ కేస్ మనకు డెసిమల్ తర్వాత 2 వాల్యూస్ మనకు కనిపించాలనుకుంటే ఈ విధంగా చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎగ్జాక్ట్ వోల్టేజ్ అనేది 4.06 వోల్టేజ్ అని చెప్పేసి మనము అర్థమైతే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క బ్యాటరీ వోల్టేజ్ మనకి 4 వోల్ట్స్ అని తెలిసింది కదా ఫ్రెండ్స్. ఇటువంటి బ్యాటరీస్ని మనం 2000 mలో అయితే పెట్టయితే మనమైతే మెజర్ చేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది 2 వోల్ట్స్ కన్నా ఎక్కువైతే ఉంది కదా, అంటే 4 వోల్ట్స్ ఉంది. సో ఇక్కడ మనం పెట్టామనుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క మల్టీమీటర్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క బ్యాటరీస్ యొక్క వోల్టేజ్ అనేది ఎంత ఉందో అని చెప్పేసి బ్యాటరీస్ మీద మెన్షన్ చేయలేదు అనుకోండి. సో హైయెస్ట్ నెంబర్లో మనం పెట్టయితే మనమైతే మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది 4 వోల్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. సో అందుకని చెప్పేసి నేను 20 వోల్ట్స్ దగ్గర పెట్టయితే నేనైతే మెజర్ అయితే చేస్తున్నాను. కానీ దీని యొక్క వోల్టేజ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 0.16 వోల్టేజ్ అనేది వచ్చిందనమాట, విచ్ ఈస్ లెస్ దెన్ 2000 mA. అండ్ అదేవిధంగా ఈ యొక్క బ్యాటరీ చూసుకున్నట్టయితే ఈ యొక్క బ్యాటరీ యొక్క వోల్టేజ్ ఎంతో మెన్షన్ చేయలేదు. అయినా సరే నేను 20లో పెట్టయితే నేను మెజర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే 3 పాయింట్ చేంజ్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క బ్యాటరీ అనేది ఖరాబ్ ఉంది. సో అందుకని చెప్పేసి వోల్టేజ్ డ్రాప్ అనేది తొందరగా అవుతుందన్నమాట. మోస్ట్లీ ఇటువంటి చిన్న బ్యాటరీస్ అన్ని మనము 20 వోల్ట్స్లో పెట్టుకునే మెజర్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. మన బైక్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయి కదా, బైక్లో యూజ్ చేసే బ్యాటరీస్ అవి కూడా మనకి 12 వోల్ట్స్లో ఉంటాయి అనమాట, విచ్ ఇస్ లెస్ దెన్ 20 వోల్ట్స్. కాబట్టి మనం దీంట్లో పెట్టయితే మనమైతే మెజర్ చేసుకోవచ్చు. ఈవీ వెహికల్స్ యొక్క బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉంటుందో అది 20 వోల్ట్స్ కన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. అట్లాంటప్పుడు మనం 200 వోల్ట్స్లో మనమైతే పెట్టుకుని అయితే మెజర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ బ్యాటరీస్కి పాజిటివ్ అండ్ నెగిటివ్ అని చెప్పేసి క్లియర్ అయితే మెన్షన్ చేస్తాడు కదా ఫ్రెండ్స్. మెన్షన్ చేయలేదు అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు కూడా ఈ యొక్క మల్టీమీటర్ సాయంతో మనమైతే బ్యాటరీస్ని మెజర్ చేయగలం. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మైనస్ సింబల్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రోబ్స్ నేను రివర్స్ డైరెక్షన్లో పెట్టాను చూడొచ్చు. అందుకని చెప్పేసి ఇక్కడ -4.05 అని చెప్పేసి మనకైతే వోల్టేజ్ కనిపిస్తుంది. సో నేను రైట్ డైరెక్షన్లో పెట్టాను ఫ్రెండ్స్, అంటే రెడ్ ప్రోబ్ని పాజిటివ్ దగ్గర బ్లాక్ ప్రోబ్ని నెగిటివ్ దగ్గర పెట్టినప్పుడు ఈ యొక్క మైనస్ సింబల్ అనేది మనకు కనిపిదు అనమాట. చూసారు కదా, ఇప్పుడు మైనస్ సింబల్ అనేది కనిపించడం లేదు. ఇది ప్రాపర్ డైరెక్షన్ అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. అంటే బ్యాటరీస్ యొక్క టర్మినల్ ఏది ప్లస్ ఏది మైనస్ కూడా మనం ఈ విధంగా కూడా తెలుసుకోవచ్చు అనమాట. డీసీ బ్యాటరీస్ని యూజ్ చేసేటప్పుడు మనం పొలారిటీ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది ఏసీ వోల్టేజ్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ 750 ఉంది అండ్ అదేవిధంగా 200 అని ఉంది కదా. ఈ రెండింటిని మనం ఏసీ కరెంట్ని మెజర్ చేయడానికి అయితే ఈ యొక్క సెక్షన్ అయితే ఉపయోగపడుతుంది. సో వోల్టేజ్ యొక్క సింబల్ చూడండి ఫ్రెండ్స్, ఎస్ అనేది పడుకున్నట్టు ఉంది. సో ఇది డీసీ సెక్షన్ అనమాట. సో లైన్ వచ్చేసి చిన్న డాట్స్లా కనిపిస్తుంది. సో మనం మెజర్ చేసేటప్పుడు డీసీ వోల్టేజ్ని మెజర్ చేస్తున్నామా ఏసీ వోల్టేజ్ని మెజర్ చేస్తున్నామా మనం తెలుసుకుని అయితే మనమైతే మెజర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇంట్లో వాడే అన్ని అప్లయన్సెస్ 220 to 240 వోల్టేజ్ మధ్యలో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ 750లో మనమైతే సెట్ చేసుకుని అయితే మెజర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఈ యొక్క 200 వోల్టేజ్ అనేది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి అనమాట. వోల్టేజ్ని తక్కువ చేసుకోవడానికి ఏవైతే ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయో వాటిని చెక్ చేసేటప్పుడు ఈ యొక్క 200 దగ్గర పెట్టయితే మనమైతే మెజర్ చేయాల్సి ఉంటుంది. ఇంట్లో కరెంట్ అనేది మనకి 220 అబోవే వస్తుంది కాబట్టి మనం 750లో పెట్టయితే మనమైతే మెజర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 200లో పెట్టి మెజర్ చేసామనుకోండి ఈ యొక్క మల్టీమీటర్ అనేది ఖరాబ్ అవుతుంది. సో అందుకనే ఎప్పుడు మనం 750లో పెట్టయితే మెజర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒకసారి చూపిస్తాను ఇంట్లో వాడే కరెంట్ని మల్టీమీటర్ సహాయంతో ఎలా మెజర్ చేయాలని చెప్పేసి. వీటికి డైరెక్షన్ అంటూ ఎటువంటిది ఉండదు ఫ్రెండ్స్. మల్టీమీటర్ యొక్క ప్రోబ్స్ ఏవైతే ఉన్నాయి కదా ఏ డైరెక్షన్లోనే పెట్టుకోవచ్చు అనమాట. కానీ మల్టీమీటర్ని మనం 750లో అయితే సెట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సెట్ చేసి ఏదైతే 2 ప్రోబ్స్ ఏవైతే ఉన్నాయి కదా ఆ ప్రోబ్స్ని ఈ యొక్క ప్లగ్ సాకెట్ దగ్గర ప్రాపర్గా ఇన్సర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ 238 వోల్టేజ్ అనేది మనకి రావడం అయితే జరిగింది. ఈ విధంగా మనం ఏసీ కరెంట్ అయితే మెజర్ అయితే చేసుకోవచ్చు. ఏసీ కరెంట్ మెజర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎనీ లూజ్ కాంటాక్ట్స్ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుంది కదా రెడ్ కలర్, ఈ సెక్షన్ అంతా రెసిస్టర్ రిలేటెడ్ ఫ్రెండ్స్. మనం రెసిస్టర్ని ఓమ్స్లో మెజర్ అయితే చేయడం జరుగుతుంది. సో రెసిస్టర్ యొక్క యూనిట్స్ వచ్చేసి ఓమ్స్ అనమాట. రెసిస్టర్ యొక్క వాల్యూ తెలుసుకోవాలంటే ఈ సెక్షన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మనం ఎలా అయితే వోల్టేజ్ని మెజర్ చేసాం కదా ఫ్రెండ్స్, అదే విధంగా ఈ యొక్క రెసిస్టర్ యొక్క వాల్యూ తెలియాలంటే అదే విధంగా మనమైతే మెజర్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే మల్టీమీటర్ యొక్క ఆరోని రెసిస్టర్ యొక్క సెక్షన్కి అయితే నేనైతే మూవ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ నేను 200లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా ఒక రెసిస్టర్ అనేది తీసుకున్నాను. ఈ యొక్క వాల్యూ అనేది ఎంతో తెలుసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ వీటికి కలర్ కోడ్స్ అనేవి ఉంటాయి అనమాట. కలర్ కోడ్స్ అండ్ బ్యాండ్స్ కూడా ఉంటాయి అనమాట. 4 బ్యాండ్స్ 5 బ్యాండ్స్ అని చెప్పి ఉంటాయి అనమాట. అలా కూడా తెలుసుకోవచ్చు. లేదంటే ఫ్రెండ్స్ ఈ మల్టీమీటర్ యూజ్ చేసి కూడా మనమైతే ఈ యొక్క వాల్యూని అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పెట్టుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు ఒక వాల్యూ అనేది రావడం జరిగింది కదా. సో 18.4 అని చెప్పేసి ఉంది.
ఇది 4 బ్యాండ్ రెసిస్టర్ అనమాట. దీని యొక్క టాలరెన్స్ అనేది 5 to 10% వేరియేషన్ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి మనకి ఇక్కడ 18.4 సంథింగ్ ఎంత వచ్చినా సరే మనం ఇది 20 ఓమ్స్ రెసిస్టర్ అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 5 బ్యాండ్ రెసిస్టర్స్కి అయితే 1 or 2% టాలరెన్స్ అనేది ఉంటుందన్నమాట, వేరీ ఉంటుందన్నమాట, ప్లస్ ఆర్ మైనస్. సో ఇక్కడ నేను ఇంకొక రెసిస్టర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 106 అని వచ్చింది కదా. సో ఇది రౌండ్ ఫిగర్ చేసుకున్నట్టయితే ఇది 100 ఓమ్స్ రెసిస్టర్ అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వీటి యొక్క కలర్ కోడ్స్ యూస్ చేసి మనం మెజర్ చేసినా సరే అంతే వోల్టేజ్ అనేది మనకి రావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తున్నాను, సో వీడియో అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రెసిస్టర్ని మెజర్ చేసినప్పుడు మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం లేదనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క రెసిస్టర్ అనేది 200 ఓమ్స్ కన్నా ఎక్కువ అయితే ఉండొచ్చు అనమాట. అట్లాంటప్పుడు మనం ఇక్కడ నేను 2000లో సెట్ చేసుకుని అయితే మనమైతే మెజర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను 2000లో పెట్టినప్పుడు కూడా మనకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి నేను 20Kలో పెట్టుకుని అయితే చెక్ చేస్తున్నాను, చూడొచ్చు. సో నేను వన్స్ 20Kలో పెట్టుకున్నప్పుడు చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి 11.82 అనేది వస్తుందన్నమాట. అంటే టాలరెన్స్ని రౌండ్ ఫిగర్ చేస్తే మనకి ఇది 10K రెసిస్టర్ అని చెప్పేసి అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో మనం ఏ సెక్షన్లో పెట్టినా సరే మనకైతే ఈ యొక్క వాల్యూ అనేది కనిపించలేదు అనుకోండి, అట్లాంటప్పుడు ఈ రెసిస్టర్ అనేది ఖరాబ్ అయిందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనకి వాల్యూ వచ్చిందంటే ఇది వర్కింగ్ కండిషను. మనం ఏ సెక్షన్లో పెట్టినా సరే మనకి ఒక వాల్యూ అనేది చూపించలేదంటే ఆ యొక్క రెసిస్టర్ అనేది ఖరాబ్ అయిందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా నేను ఇంకొక రెసిస్టర్ అయితే చూపిస్తాను. సో ఇది చూసుకున్నట్లయితే నేను 2000Kలో పెట్టయితే నేనైతే చెక్ చేస్తున్నాను, చూడొచ్చు. సో ఇక్కడ నేను పెట్టంగానే మనకైతే ఒక వాల్యూ అనేది రావడం జరుగుతుంది, చూడొచ్చు. 457K అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది క్వార్టర్ వాట్లో 4 బ్యాండ్ రెసిస్టర్ అనమాట. దీని ఎగ్జాక్ట్ వాల్యూ అనేది మీరు కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెక్షన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ యాంప్స్ అనమాట. మనం DC యొక్క వోల్టేజ్ ఏదైతే ఉంది కదా, ఆ వోల్టేజ్ యొక్క కరెంట్ అనేది ఎంత ఫ్లో అవుతుందో మనం దీంట్లో అయితే మనం మెజర్ చేసుకోవచ్చు. సో DC కరెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ మైక్రోలో ఇచ్చాడు, అండ్ అదేవిధంగా మిల్లీ యాంప్స్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, 1 amp = 1000 మిల్లీ యాంప్స్, అండ్ అదేవిధంగా 1 amp = 10 lakhs మైక్రో యాంప్స్ అనమాట. వీటికన్నా హయ్యర్ యాంపియర్ని చెక్ చేయాలంటే మనకు ఒక సపరేట్ సెక్షన్ అయితే ఇచ్చాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే 10 amps అనేది ఇచ్చాడు కదా. మనం ఈ మల్టీమీటర్ సహాయంతో అప్ టు 10 amps వరకు అయితే మనమైతే మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా మెజర్ చేసేటప్పుడు ఈ యొక్క ప్రోబ్ని అనేది మనం పైన అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఏదైతే రెడ్ ప్రోబ్ ఉంది కదా, కింద నుంచి తీసి పైనకైతే పెట్టుకోవాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ కూడా చేసి ఉంటాడు. సో 10 amps అని చెప్పేసి క్లియర్ అయితే మెన్షన్ చేశాడు కదా. ఈ యొక్క ప్రోబ్ని అయితే మనమైతే కింద నుంచి పైన అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క మల్టీమీటర్ని కూడా 10 amps మనమైతే పెట్టయితే మెజర్ అయితే చేయాల్సి ఉంది. ఫస్ట్ 10 amps సెట్ చేసుకుని మనమైతే మెజర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే కనిపిస్తుందో ఇది మొత్తం యాంపియర్ సెక్షన్ ఫ్రెండ్స్. సో మనం మెజర్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రోబ్ ఏదైతే ఉంది కదా, ఈ ప్రోబ్ని ఇక్కడ పెట్టేసి మనము AC కరెంట్ని లేదంటే DC వోల్టేజ్ని లేదంటే ఎనీ అదర్ వాల్యూని అయితే మనమైతే మెజర్ చేయకూడదు. ఒకవేళ DC బ్యాటరీ ఏదైతే ఉంది కదా దాన్ని మెజర్ చేస్తే ఆ బ్యాటరీ అనేది ఖరాబ్ అవుతుంది. ఒకవేళ AC వోల్టేజ్ని టెస్ట్ చేశారనుకోండి ఫ్రెండ్స్, ఈ యొక్క మల్టీమీటర్ ఖరాబ్ అవుతుంది, అండ్ అదేవిధంగా మీ ఇంట్లో ఉండే ఫ్యూజ్ ఏదైతే ఉంది కదా ఆ ఫ్యూజ్ కూడా ఎగిరిపోతుంది అనమాట. సో అందుకనే ఏ సెక్షన్లో ఉంటే ఆ సెక్షన్ రిలేటెడ్ టర్మ్సే మనమైతే మెజర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే 10 amps ఉంది కదా, 10 amps కన్నా ఎక్కువ అయితే మెజర్ చేయకూడదు, 10 amps కన్నా తక్కువ అయితే మెజర్ అయితే చేసుకోవచ్చు. మనం 10 amps మెజర్ చేసేటప్పుడు ఎక్కువసేపు ఈ ప్రోబ్స్ని అయితే పెట్టి అయితే మెజర్ చేయకూడదు. జస్ట్ ఇలా పెట్టి మనం ఎంత యాంప్ వచ్చిందో చూసి మళ్ళీ తీసేయాలన్నమాట. ఒకవేళ పెట్టి ఉంచినట్టయితే ఫ్రెండ్స్ ఈ యొక్క వైర్స్ అనేవి కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. యాంప్స్ని మెజర్ చేయడానికి నేను ఒక ఎగ్జాంపుల్గా నేను ఒక బ్యాటరీని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకుంటే నెగిటివ్ టెర్మినల్స్కి నేను బ్లాక్ ప్రోని పెట్టాను, అండ్ అదేవిధంగా ఒక రెసిస్టర్ ద్వారా మనకి ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క ప్రోబ్ దగ్గర మనమైతే ఇలా పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ 0.11 అని చెప్పేసి మిల్లీ యాంప్స్ అయితే మనకైతే రావడం జరిగిందనమాట. ఒకవేళ మీరు 200లో సెట్ చేసుకున్నారు ఫ్రెండ్స్, మనకి 1 అనేది వస్తుంది అనమాట. చూడొచ్చు, మీకు చూపిస్తాను. సో డెసిమల్ తర్వాత మనకు ఒక వాల్యూ అయితే మనకు కనిపిస్తుంది. ఈ విధంగా ఏవైతే DC డివైస్ ఏవైతే ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ యొక్క DC డివైస్ యొక్క యాంపియర్ అనేది ఎంత కన్జ్యూమ్ చేస్తుందో కూడా మనమైతే ఈ విధంగా మనమైతే తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సెక్షన్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ HFE, ఇది మనకి ట్రాన్సిస్టర్స్ ఏవైతే ఉంటాయి కదా, ట్రాన్సిస్టర్ని మెజర్ చేయడానికి అయితే ఈ సెక్షన్ అయితే మనం యూజ్ చేస్తాము. ఇది చూసుకున్నట్టయితే ఇది ఒక ట్రాన్సిస్టర్ అనమాట, ఇది NPN ట్రాన్సిస్టర్. సో ఇది ఒక ట్రాన్సిస్టర్ అనమాట, ఇది PNP ట్రాన్సిస్టర్. సో ఇట్లాంటి ట్రాన్సిస్టర్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే మనం మెజర్ చేసుకోవచ్చు. వీటికైతే మనం ప్రోబ్స్ అయితే అటాచ్ చేయని అవసరం లేదనమాట. వీటికి సపరేట్గా ఒక పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది, ఏదైతే బ్లూ కలర్ కనిపిస్తుంది కదా అదనమాట. సో వీటిని మనం NPN అండ్ PNP రెండు ట్రాన్సిస్టర్ని మనమైతే ఈ సెక్షన్ ద్వారా మనమైతే మెజర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ట్రాన్సిస్టర్కి 3 పిన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఎమిటర్, బేస్, కలెక్టర్ అని చెప్పేసి. సో మనం ఆ యొక్క పిన్స్ని అయితే దీంట్లో ఇన్సర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ట్రాన్సిస్టర్. సో ఇది NPN ట్రాన్సిస్టర్ కాబట్టి నేను బేస్, ఎమిటర్, కలెక్టర్లో మనమైతే ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పెట్టుకున్నప్పుడు పైన అయితే వాల్యూ అనేది డిస్ప్లే అవ్వాలన్నమాట. ఇది కొంచెం
ట్రిక్కీగా ఉంటుంది. కొన్నిసార్లు అయితే ఈ యొక్క పిన్స్ అనేవి మల్టీమీటర్ యొక్క పిన్స్తో టచ్ అవ్వనమాట. టచ్ అవ్వనప్పుడు కూడా మనకైతే వాల్యూ అనేది చూపించదు. డూప్లికేట్ మల్టీమీటర్స్లో కూడా మనకైతే వాల్యూ అనేది చూపించదు ఫ్రెండ్స్. సో ఇది ఒరిజినల్, ఇది డమ్మీ అనమాట. సో డూప్లికేట్ది, అందుకని చెప్పేసి మనకైతే వాల్యూ అనేది కనిపించడం లేదు. మీకు ఒకసారి పైన పిక్చర్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఏ విధంగా మెజర్ చేస్తుందని చెప్పేసి. ఇలా ఎటువంటి వాల్యూ చూపించకపోతే మనకి ఈ యొక్క ట్రాన్సాక్షన్ అనేది ఖరాబ్ అయిందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనం కొత్తదంతా రీప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో దీనికి ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కూడా ఉంది. ఇంకొక మోడ్లో కూడా మనమైతే చెక్ చేయొచ్చు అనమాట. సో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇది యాంప్లిఫైర్ సెషన్కి అయితే యూజ్ అవుతుంది. దీని యొక్క సింబల్ చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇది 50 హెర్ట్జ్ వరకు అయితే పనిచేస్తుంది అనమాట. ఇన్ కేస్ ఎవరైనా యాంప్లిఫైర్ రిలేటెడ్ ఏమైనా ప్రాజెక్ట్ చేసినట్టయితే వాటికి ఇన్పుట్ వైర్ అనేది ఎక్కడి వల్ల తెలియకపోతే ఈ సెక్షన్ యూస్ చేసి కూడా మనమైతే టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఆక్స్ కేబుల్ ఉంటే ఈ విధంగా ఆక్స్ కేబుల్ పెట్టి కూడా మనమైతే చెక్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోబ్స్ ఏవైతే ఉంటాయి కదా, ప్రోబ్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకోవాల్సి ఉంటుంది. బ్లాక్ దేమో కామన్ అండ్ అదేవిధంగా రెడ్ దేమో పైన పెట్టుకోవాలి. ఈ యొక్క టర్మినల్స్ అనేవి టాప్లో ఏదైతే కనిపిస్తుందో అది గ్రౌండ్ అనమాట. అండ్ అదేవిధంగా ఈ విధంగా పెట్టుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఏ పిన్ దగ్గర మనకి ఈ యాంప్లిఫైర్ అనేది స్పీకర్ అనేది వర్క్ చేస్తుందో మనం అయితే తెలుస్తుంది అనమాట. సో ఇలా టెస్ట్ చేసేటప్పుడు మనకి వాల్యూ కూడా వస్తుంది, లేదంటే స్పీకర్ యొక్క సౌండ్ కూడా వస్తుంది అనమాట. ఇంకోలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఐసీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఐసీస్ దగ్గర ఏ పిన్ దగ్గర మనకు అవుట్పుట్ వస్తుందో మనం అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కష్టము. ఇలా చెక్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఎగ్జాంపుల్కి మనం స్పీకర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఫస్ట్ అండ్ సెకండ్ పిన్ మనం ఇలా టచ్ చేసినప్పుడు మనకైతే రీడింగ్ అయితే రావడం జరిగింది. సో ఇది యాంప్లిఫైర్ యొక్క కనెక్షన్ అని చెప్పేసి మనం అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ సెక్షన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇది డయోడ్ అండ్ బజర్ మోడ్ అనమాట. దీంట్లో 2 సెక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు స్పీకర్ సౌండ్ లాగా ఉంది అండ్ అదేవిధంగా డయోడ్ సింబల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనము 2 మోడ్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు, డయోడ్ అండ్ బజర్ మోడ్ రెండింటిని అయితే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్గా డయోడ్ని అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డయోడ్కి యానోడ్ అండ్ క్యాథోడ్ అయితే ఉంటాయి కదా. డయోడ్ని చెక్ చేసేటప్పుడు ఒక సైడ్ అనేది రీడింగ్ రాకూడదు, ఇంకొక సైడ్ చెక్ చేసేటప్పుడు మనకైతే రీడింగ్ అయితే రావాల్సి ఉంటుంది. ఇలా వస్తేనే ఈ యొక్క డయోడ్ అనేది వర్కింగ్ కండిషన్ లో ఉందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. 2 కేసెస్లో 2 సైడ్లు టెస్ట్ చేసినప్పుడు మనకి రీడింగ్ వచ్చినా, లేదంటే 2 సైడ్లు టెస్ట్ చేసినా మనకి రీడింగ్ రాకపోయినా సరే ఈ యొక్క డయోడ్ అనేది ఖరాబ్ అయిందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఏదైతే సిల్వర్ పట్టీలా కనిపిస్తుంది కదా డయోడ్ మీద, అది క్యాథోడ్ అనమాట, మైనస్ సింబల్. అదర్ సైడ్ వచ్చేసి యానోడ్, పాజిటివ్ సింబల్ అనమాట. మన యొక్క ప్రోబ్స్ ఏవైతే ఉన్నాయి కదా, రెడ్ అండ్ బ్లాక్, సో రెడ్ అనేది పాజిటివ్ అండ్ బ్లాక్ అనేది నెగిటివ్ కదా. సో ఆ మ్యాచింగ్ పొలారిటీ పెట్టినప్పుడు అయితే మనకైతే రీడింగ్ అనేది రావాలి, అదర్ సైడ్ పెట్టినప్పుడు రీడింగ్ రాకూడదు, అంతే. సో నెక్స్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, కంటిన్యూటీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క మోడ్లో. సో ఏదైతే వైర్ ఉంది కదా, వైర్ యొక్క మధ్యలో ఏదైనా కనెక్షన్ అనేది కట్ అయిపోయిందా, వైర్ అనేది తెగిపోయింది అనుకోండి ఫ్రెండ్స్, మనకి బయట చూస్తే మామూలుగానే ఉంది, అంటే కనెక్షన్ అనేది కట్ అయిందో లేదో మనమైతే తెలుసుకోవచ్చు అనమాట. వైర్ యొక్క 2 ఎండ్స్లో మనమైతే ఈ ప్రోబ్స్ని అయితే పెట్టాల్సి ఉంటుంది. పెట్టినప్పుడు ఒక బీప్ సౌండ్ అనేది రావాలి. అలా వచ్చిందంటే ఈ యొక్క కనెక్షన్ అనేది ప్రాపర్గా ఉంది, అంటే మధ్యలో ఏ డ్యామేజ్ లేదని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. వైర్ అనేది లెంతీగా ఉన్నట్టయితే ఫ్రెండ్స్ మనకు కొంచెం టైం అయితే పడుతుంది అనమాట వాటి యొక్క మెజరింగ్ వాల్యూ అండ్ బీప్ సౌండ్ రావడానికి. ప్రోబ్స్ని ఇలా టచ్ చేసినా సరే మనకి ఇలా సౌండ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, మీకు ఒక స్పీకర్ అయితే టెస్ట్ చేస్తే చూపిస్తాను ఫ్రెండ్స్. స్పీకర్స్లో కాయిల్ అనేది కంటిన్యూస్గా వైండ్ చేసి అయితే ఉంటుందన్నమాట. సో కంటిన్యూటీ అది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటుంది అనమాట. సో అట్లాంటప్పుడు ఈ యొక్క స్పీకర్ అనేది పనిచేస్తుందో లేదో చెక్ చేయాలంటే మనం ఈ విధంగా మెజర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైతే 2 టర్మినల్స్ ఉన్నాయి కదా, ఆ 2 టర్మినల్స్ దగ్గర మన ప్రోబ్స్ పెట్టినట్టయితే మనకు ఒక వాల్యూ అనేది చూపిస్తుంది అనమాట. ఇలా చూపించిందంటే ఈ యొక్క స్పీకర్ అనేది వర్క్ అవుతుందని చెప్పేసి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. బజర్ సౌండ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. వాల్యూ చూపించకపోతే స్పీకర్ అనేది ఖరాబ్ ఉందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, కొద్దంతా రీప్లేస్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ యొక్క మైక్ ఏదైతే ఉంది కదా, మైక్ని కూడా మనమైతే టెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే నేను ప్రాపర్గా పెడుతున్నాను చూడొచ్చు. సో మనకు ఒక వాల్యూ అనేది రీడింగ్ అనేది వచ్చింది కదా, ఇలా రీడింగ్ వచ్చిందంటే ఫ్రెండ్స్ ఈ యొక్క మైక్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి రీడింగ్ రావట్లేదంటే ఈ యొక్క మైక్ అనేది ఖరాబ్ ఉందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఎల్ఈడీస్ ఏవైతే ఉన్నాయి కదా, ఈ ఎల్ఈడీస్ని కూడా ఈ యొక్క డయోడ్ మోడ్లో మనం పెట్టయితే మనమైతే చెక్ చేసుకోవచ్చు. ఈ ఎల్ఈడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డయోడ్సే కాబట్టి, అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ కదా, సో వాటిని కూడా మనమైతే ఈ యొక్క మోడ్లో మనమైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. వీటికి కూడా పొలారిటీ ఉంటుంది కాబట్టి పొలారిటీ మ్యాచ్ అయ్యేలా మనమైతే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే లైట్ అనేది కొంచెం వెలుగుతుంది కదా, సో ఈ యొక్క లైట్ అనేది మనకైతే వర్క్ అవుతుందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. సో ఇంకొకటి నేను మీకు చూపిస్తాను, ఆల్టర్నేట్ డైరెక్షన్లో అంటే రివర్స్ డైరెక్షన్లో పెట్టి మీకు చూపిస్తాను. సో సంథింగ్ రీడింగ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకొక డైరెక్షన్లో పెట్టినప్పుడు అయితే మనకి ఈ యొక్క ఎల్ఈడీ అనేది వెళ్ళడం జరుగుతుంది చూడొచ్చు. సో ఈ యొక్క ఎల్ఈడీ అనేది బాగానే వెళ్తుంది చూడొచ్చు. సో ఈ ఎల్ఈడీ కూడా వర్కింగ్ అనేసి మనమైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ మోడ్లో మనం ఎస్ఎండి ఎల్ఈడీస్ ఏవైతే ఉన్నాయి కదా, వాటిని కూడా మనమైతే టెస్ట్ చేసుకోవచ్చు. ఇవి ఏవైతే మన ఇంట్లో యూజ్ చేసే ఎల్ఈడీ బల్బ్స్ ఉన్నాయి కదా, దాని యొక్క మోడల్ అనమాట. చూడొచ్చు, ఎల్ఈడీస్కి పాజిటివ్ అండ్ నెగిటివ్ టర్మినల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనం మ్యాచింగ్ పొలారిటీ మెయింటైన్ చేసే ఈ యొక్క ఎల్ఈడీ అనేది వెళ్ళడం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క ఎల్ఈడీ వర్కింగ్ కాదా అని చెప్పేసి మనమైతే ఈ యొక్క ఎల్ఈడీస్ని అయితే మనమైతే ఐడెంటిఫై చేసుకోవచ్చు.
మీకు ఇందాక ట్రాన్సిస్టర్ని ఇంకొక మోడ్లో కూడా మనం టెస్ట్ చేయొచ్చు అని చెప్పాను కదా, సో అది ఇదే మోడ్ ఫ్రెండ్స్. సో డయోడ్ మోడ్ అనమాట. ఈ మోడ్లో కూడా మనమైతే ఈ యొక్క ట్రాన్సిస్టర్స్ వర్క్ అవుతుందో లేదో మనమైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెంటర్ పిన్ని అదర్ 2 ఎండ్స్లో ఉన్న పిన్స్ని టెస్ట్ చేసేటప్పుడు మనకి ఎటువంటి రీడింగ్ అనేది రాకూడదు అనమాట. సో ఇవతల ఎండ్లో అండ్ అవతల ఎండ్లో ఉన్న పిన్స్ని టెస్ట్ చేసేటప్పుడు మనకైతే రీడింగ్ రావాల్సి ఉంటుంది. ఇలా రీడింగ్ వచ్చిందంటే వర్క్ అవుతుందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనకి బీప్ సౌండ్ అయినా లేదంటే బజర్ సౌండ్ ఏదైనా వచ్చినా సరే మనకి ఎటువంటి రీడింగ్ రాకపోయినా సరే ఇటువంటి ట్రాన్సిస్టర్స్ అన్ని వర్క్ అవ్వట్లేదని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త వాటితో రీప్లేస్ చేయాలి ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే ఎమిటర్ అండ్ బేస్ దగ్గర ప్రోబ్స్ పెట్టినప్పుడు రీడింగ్ రావాలి. ఎమిటర్ అండ్ కలెక్టర్ లేదంటే కలెక్టర్ బేస్ దగ్గర పెట్టినప్పుడు రీడింగ్ అనేది రాకూడదు. నా దగ్గర ఒక ఖరాబ్ అయిన ట్రాన్సిస్టర్ అయితే ఉంది. దీన్ని ఒకసారి మనమైతే మెజర్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. కలెక్టర్ అండ్ బేస్ దగ్గర పెట్టినప్పుడు రీడింగ్ వస్తుంది అండ్ అదేవిధంగా కలెక్టర్ అండ్ ఎమిటర్ దగ్గర పెట్టినప్పుడు కూడా రీడింగ్ వస్తుంది. ఎమిటర్ అండ్ బేస్ దగ్గర పెట్టినప్పుడు కూడా రీడింగ్ అయితే వస్తుంది. ఇలా రాకూడదు. ఇలా వచ్చిందంటే ఫ్రెండ్స్ ఈ యొక్క ట్రాన్సిస్టర్ అనేది ఖరాబ్ ఉందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చాలా సింపుల్గా డయోడ్ మోడ్లో ఈ యొక్క ట్రాన్సిస్టర్ని అయితే టెస్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ హెచ్ఎఫ్ఈ సెక్షన్ పనిచేస్తే దాంట్లో పెట్టయితే మనమైతే వీటిని మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏది పాసిబుల్ అయితే అది చేసుకోవచ్చు. కంటిన్యూటీ టెస్టింగ్ అనేది ఇందాక మీకు ఒక వైర్ని అయితే ఎగ్జాంపుల్గా చూపించాను. మీరు ఇటువంటి బోర్డ్స్ ఏవైతే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ బోర్డ్స్ని యూస్ చేసి కూడా మనమైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క కనెక్షన్ ఏదైతే వైర్ ఉంది కదా, ఈ యొక్క కనెక్షన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో కూడా మనమైతే తెలుసుకోవచ్చు. బ్లాక్ ప్రోబ్ని కింద పెట్టాను, రెడ్ ప్రోబ్ని అయితే పైన పెట్టుకున్నాను అనమాట. చూడొచ్చు. సో మనకి ఎటువంటి రీడింగ్ అయితే రాలేదు. ఇక్కడ పెట్టినప్పుడు రీడింగ్ అయితే వచ్చిందన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. మనకి కంటిన్యూ అనేది ఇక్కడ వరకే ఉంది కదా ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఈ యొక్క ట్రాక్ అనేది ఖరాబ్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, సో మనకి ఇక్కడ నుంచి చివరి వరకు ఉండాలనుకుంటే మనం ఈ యొక్క ఏదైతే 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ఆ 2 టర్మినల్స్ని మనం సోల్డర్ చేసుకుంటే మళ్ళీ ప్రాపర్గా వర్క్ అవడం జరుగుతుంది అనమాట. కొన్నిసార్లు ఏంటంటే ఫ్రెండ్స్ కాంపోనెంట్స్ అనేవి 2 సైడ్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. అట్లాంటప్పుడు మనకి చెక్ చేయడం చాలా కష్టం అనమాట. అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ని చెక్ చేసి లైన్ అయితే ట్రాక్ చేయాల్సి ఉంటుంది. కనెక్షన్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చారో మనమైతే తెలుసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మెకానిక్స్ ఆర్ రిపేరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మోస్ట్లీ యూజ్ చేసేది ఈ యొక్క డయోడ్ సెక్షన్ ఫ్రెండ్స్. ఈ సెక్షన్ యూజ్ చేసే ఆ పర్టికులర్ డివైస్ అనేది ఫాల్టీ ఉందా, ఖరాబ్ అయిందా లేదా ఈజీగా ఫైండ్ అవుట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. మీరు మెజర్ చేసే వాల్యూస్ అనేటివి యాక్యురేట్గా ఉండాలనుకుంటే ఫ్రెండ్స్ కొంచెం హై అండ్ మల్టీమీటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏదైనా పర్లేదు, నాకు జస్ట్ మెజర్ చేసి తెలిసిపోతుంది, రౌండ్ ఫిగర్ చేయగలను అంటే ఫ్రెండ్స్ మీరు ఎటువంటి వాటినైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ ఏదైతే కనిపిస్తుంది కదా, ఇది ఒరిజినల్ అనమాట. ఇది డమ్మీ అనమాట, కాపీ ప్రోడక్ట్. సో ఇక్కడ మీరు ప్రింటింగ్ కూడా చూడొచ్చు అనమాట. ప్రింటింగ్ అది కొంచెం డల్గా ఉంది అండ్ అదేవిధంగా ఏదైతే నెంబర్స్ ఉన్నాయో అవి కూడా కొంచెం డల్గా కనిపిస్తున్నాయి. ఒరిజినల్ చూసుకుంటే యాక్యురేట్గా కనిపిస్తున్నాయి, క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట. హై వోల్టేజ్ అండ్ ఆంపియర్ వాల్యూస్ కూడా హైలైట్ చేసి అయితే చూపించడం జరిగింది ఫ్రెండ్స్. చూడొచ్చు. వీటిలో హెచ్ఎఫ్ఈ సెక్షన్ కూడా వర్క్ అయితే అవుతుంది అనమాట, ప్రాపర్గా వర్క్ అవుతుంది. కాపీ దాంట్లో వర్క్ అవ్వటం లేదు. నెక్స్ట్ వీడియోలో నేను మల్టీమీటర్ని ఎలా రిపేర్ చేయాలో, బేసిక్ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి అని చెప్పేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూసినైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా వీడియో నచ్చినైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.